ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. అది ఎవ్వరు? ఎందుకు తిరుగుతుంది? మేష రాశి వారికి త్వరలో జరిగేదిదే. మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతుంది. ఈ స్త్రీ మీ ఇంట్లో ఎందుకుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ స్త్రీ మీ పాలిట అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఈ సమయంలో అనుకున్న విధంగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే వ్యాపార పరంగా మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం అయితే జరుగుతుంది. వీరు మొదట స్నేహితులుగా పరిచయం అయ్యి తర్వాత వ్యాపార పార్ట్నర్లుగా మారుతారు. వీరు రావటం వల్ల మీ వ్యాపారం మరింత అదృష్టకరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకి రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా మీకు స్నేహితులుగా మారి వారు మీ వ్యాపార పార్ట్నర్లుగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా కావలసిన పనులు వేగంగా పూర్తవడం, అలానే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారిలో కష్టపడే తత్వం ఉంటుంది. అయితే ప్రతి దానికి కూడా ముందు భయపడిపోతూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా సమస్య విషయంలో కానీ ముందు టెన్షన్ పెట్టేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సమస్యని ఎంతో తెలివిగా పరిష్కరించినప్పటికీ ముందు ఒత్తిడి తీసేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అన్ని విధాలా కూడా కలిసి రాబోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అయితే కొంచెం ఒత్తిడి తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు తొందరలోనే రీచ్ అవుతారు. మేషరాశి వారు ఎవరిని కూడా అంత త్వరగా అయితే నమ్మరు. ఎవరి మీదైనా నమ్మకం కలగాలంటే చాలా సమయం పడుతుంది. అయితే ఒక్కసారి అవతల వ్యక్తి నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లయితే ఇక జీవితంలో వారిని మళ్ళా నమ్మడానికి అస్సలు ఒప్పుకోరు. ఈ రాశి వారిలో బగబగా మండే అగ్నితత్వం వల్ల కోపం అనేది అధికంగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా కోప్పడిపోతూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తిని ఎంతగా అభిమానించి ప్రేమిస్తారో వారి మీద కోపం వచ్చినట్లయితే అంతలానే ద్వేషిస్తారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మేషరాశి వారి కోపాన్ని మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలో ఎంతగానో అభిమానించే వ్యక్తులు మీరు దూరం చేసుకొని బాధపడిన రోజులు కూడా ఉంటాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మేషరాశి వారు శుభవార్తలు అయితే 3 వినబోతున్నారు. ఇది మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా ట్రాన్స్ఫర్లకు సంబంధించి ప్రమోషన్కి సంబంధించి విషయమై ఉండవచ్చు. ఉద్యోగ రీత్యా ఎవరైతే బదిలీలు కోరుకున్నారో అనుకున్న ప్రదేశాలకు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో మీరు పడ్డటువంటి కష్టాలకు పై స్థాయి అధికారులను మంచి గుర్తింపు అయితే లభించబోతుంది. కెరియర్ పరంగా మేషరాశి వారికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా చిన్న చిన్న అవకాశాలే ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కెరియర్ విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదంటే తక్కువ అవకాశాలు వస్తున్నాయని బాధపడకండి. ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానాల్లో అయితే ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు. కానీ కొంచెం ఓర్పుతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ మాసంలో ప్రయాణాలకు సంబంధించి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించినట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అలానే మేషరాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో
వివాహ విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న విధంగా ముందుకు వెళ్తాయి. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా మీరు అనుకున్న విధంగా లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే మేషరాశి వారి ఇంట్లో ఒక స్త్రీ తిరుగుతుందని చెప్పాం కదా. ఈ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో తిరుగుతున్నారు. ఈ స్త్రీ మీ ఇంట్లో ఉంది అనడానికి మీకు కొన్ని సంకేతకాలు అయితే కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఇంట్లో తరచూ గజ్జెల శబ్దం వినబడుతున్నా, లేకపోతే ఇంటికి తరచూ ముత్తైదువులు ఎవరైనా వస్తూ ఉన్నా, ఇంట్లో చీమలు చక్కెరను తీసుకుని వెళ్ళడం కానీ, పక్షులు ఇంటి దగ్గరకు వచ్చి మంచి సంగీతంతో కూడినటువంటి శబ్దాలు చేయడం, ఇంటి చుట్టూరు ఏవైనా చెట్లు ఉన్నట్లయితే అవి ఎండిపోయినట్లయితే అవి మళ్ళీ విరబోయడం కానీ, లేదా తులసి కోట ఎవరింట్లో అయితే ఉంటుందో తులసి కోట బాగా పెరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టు గుర్తించండి. ఈ సమయంలో మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా శుక్రవారం రోజు ఇంట్లో గడపలు ఏవైతే ఉన్నాయో వాటిని పసుపుతో బొట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. గడప మొత్తం శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. అలానే శుక్రవారం, మంగళవారం ఏదో ఒక సమయంలో ఇంట్లో ధూపాన్ని వేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా ఆవునేతి దీపాన్ని కనుక అమ్మవారికి సమర్పించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడంతో పాటుగా ఆవునేతి దీపంలో గవ్వను కనుక వేసి ఆ గవ్వను సాయంత్రం తీసుకుని శుభ్రం చేసేసుకొని మీ యొక్క డబ్బు దాచుకునే ప్రదేశాల్లో పెట్టుకున్నట్లయితే అనవసర ఖర్చులు తగ్గడం, పొదుపు అనేది పెరుగుతుంది. ఇంట్లో అమ్మవారు అలానే తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీ యొక్క అభివృద్ధిని చూసి చాలామంది గర్వపడుతూ ఉంటారు. ఒకప్పుడు ఎవరైతే మీరు బాగోలేనప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారంటే మీకు ఆర్థిక పరంగా కానీ ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు అటువంటి వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వస్తారు. కానీ అలాంటి వారిని మాత్రం అస్సలు నమ్మకండి. కుటుంబ పరంగా పెట్టుపోతల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలంటే మీ దగ్గర ఉందని వారికి పెట్టేస్తూ ఉంటారు, కానీ అవతల వారికి ఎటువంటి విశ్వాసం ఉండదు. వారు తమ యొక్క అవసరాలకు మాత్రమే మిమ్మల్ని ఏదైనా వస్తువులు కానీ లేదా తమ అవసరాలు తీర్చే వ్యక్తులుగా చూస్తారు తప్ప మీ మీద ఎలాంటి ప్రేమ అభిమానాలు ఉండవు. అలానే వారి తరపు నుండి మీకు ఏవైనా సహాయాలు కావాల్సినప్పుడు మాత్రం అస్సలు అందుబాటులో ఉండరు. కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. అలానే ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. శారీరకంగా, మానసికంగా శక్తి అనేది పెరుగుతుంది. మేషరాశి వారు ఈ సమయంలో అధికంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా చాలా వరకు కలిసి రాబోతున్నాయి. అలానే ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.